వంగరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఒంగోలు సంతనూతలపాడు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్ తో పాటు అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్పొరేటర్లు పాల్గొన్నారు. మొత్తం 29 అంశాలతో కూడిన అజెండాను మేయర్ ప్రవేశపెట్టారు. వాటిలో 1-2 మినహా మిగిలిన అంశాలను సభ్యుల అంగీకారంతో ఆమోదం తెలిపారు. ప్రధానంగా మైనారిటీలకు సంబంధించిన కబరస్థాన్ అంశం చర్చకు రాగా అంశంను పూర్తిగా రద్దు చేయాలని వైసీపీ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేయగా తాత్కాలికంగా అంశాన్ని వాయిదా వేశారు. వాటితో ఇతర అజెండాలపై మాట్లాడే అవకాశం తమకు కల్పించడం లేదని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో టీడీపీ పార్టీకి చెందిన కార్పొరేటర్లు వారిని అడ్డుకున్నారు. అనంతరం వైసీపీ సభ్యులు కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించారు. అనంతరం జరిగిన అంశాలు సభ్యుల ఆమోదంతో తీర్మానం పొందాయి. ఈ క్రమంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మున్సిపల్ అధికారులు బదులిచ్చారు. ఈ సమావేశంలో కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం నూతనంగా మేయర్ బాధ్యత స్వీకరించిన వేమూరి సూర్యనారాయణను శాసనసభ్యులు దామచల జనార్దన్, విజయ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. రూపాయలు అనేది చాలా కొంచెం హై రేట్గా ఉందని చెప్పి అందరూ కూడా భావించి ఇవాళ ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడటానికి గౌరవ శాసనసభ్యులు మన జనార్దన్ గారిని అట్లనే విజయ్ కుమార్ గారిని కూడా కోరడం జరిగింది. సార్ దీన్ని యాక్చువల్గా మనకి స్వాధికార యాక్చువల్గా స్టార్ట్ అయింది కూడా మన గౌరవనీయులు జనార్దన్ గారి హయాంలోనే. ఎందుకంటే అప్పుడు చాలా పాతపడిపోయి మూలపడిపోయినటువంటి స్వాధికార బిల్డింగ్ ని వారు ఎంతో మనకున్నటువంటి సంబంధించినటువంటి మ్యారేజ్ హాల్స్ కానీ వీటన్నిటి కూడా ఎంతెంత కార్యక్రమం పరిస్థితి చేస్తున్నారనే దాని మీద. కాకపోతే ఇది ఓన్లీ ముస్లిం సోదరుల కోసం, చారిటీ కోసం ఏర్పరచడం జరిగింది. కాబట్టి దీన్ని యాక్చువల్గా మేము అనుకున్న ప్రపోజల్ దీన్ని యాక్చువల్గా మున్సిపాలిటీ కాకుండా ఇది ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తే బాగుంటుందనే ఆలోచన. ఎందుకంటే మన ఎన్టీఆర్ కళాక్షేత్రం లాగా దాన్ని మెయింటెనెన్స్ పెడితే మనకి దాని మీద ఇన్కమ్ కూడా వస్తుందని షాదీఖానా కమిటీ వేసి ఆ కమిటీకి అప్పగిద్దాం అనేది నా ఆలోచన. రెండవది విషయం ఏంటంటే మనకు అంబేద్కర్ భవన్ ఉంది, బీసీ భవన్ ఉంది, అదేవిధంగా ఎన్టీఆర్ కళాక్షేత్రంలో వీటన్నిటికీ కూడా ఎందుకు పెట్టామంటే అంబేద్కర్ భవన్ ఓన్లీ ఎస్సీసీకి వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఓన్లీ పవర్ ఛార్జెస్ ఇచ్చేటట్టుగా మనం కట్టాం. దాన్ని ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ధనంతో వాళ్ళకి అవకాశాలు ఇవ్వడానికి మనం పెట్టింది. అదేవిధంగా ఎన్టీఆర్ కళాక్షేత్రం కూడా అప్పుడు మన టైంలో మనం చేసింది. కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేసుకోవటానికి వాళ్ళకి పవర్ ఛార్జెస్, మినిమం మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇచ్చేసి మిగతాది ఎవరైనా కూడా తీసుకోవాలంటే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ఆ రోజు పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా షాదీఖానా కూడా మైనారిటీస్ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే మినిమం ప్రైజ్ దానికి ఏదైతే ఉందో దాన్ని మనల్లంతా సభ్యులంతా ఉన్నారు కాబట్టి దాన్ని ఒకసారి పరిధిలో తీసుకొని తీసుకున్నారు. ప్రజెంట్ రోజు తీసుకుంటున్నారు. మా ప్రభుత్వ నిబంధనల ప్రకారము క్యాపిటల్ వాల్యూ ప్రకారం దీన్ని తీసుకున్నాము. ఇలా మనం 3 సార్లు పిలిచినప్పటికీ కూడా ఎవరు దీనికి రాకపోతే ఆ తర్వాత ఏ విధంగా అయితే ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్కి దాదాపు 5 ఏళ్ళ నుంచి ఎవరు రాలేదు, 51,000 రెంట్ ఉందని. ఇప్పుడు టెండర్ కమ్ యాక్షన్ పద్ధతిలో మనం తీసుకుంటే ఇప్పుడు మనకు 36,000 ఏదో ముందుకు వచ్చారు. ఆ విధంగా దీన్ని కూడా 3 సార్లు మనము పిలిచి, అలాగే మనం ఎలాగైతే కళా పరిషత్తు ఇస్తున్నామో కళాకారులకు 5,000 మాత్రమే గతంలో నిర్ణయించారు. సెన్సిటివ్ కానీ కొన్ని అంశాలు చూసుకోవాలి. అన్ని మనం వాళ్ళకి మంచి చేయడానికి చేశాము. దాని పరిష్కారవంతంగా ఎమ్మెల్యే గారు లోకల్ ప్రజలు కానీ మైనార్టీ వర్గాలు అందరూ మాట్లాడి
అందరూ ఆమోదయోగ్యమైతే దీన్ని ర్యాటిఫికేట్ చేయాలని అంశం వాయిదా ఏమంటున్నారు. మేయర్ గారు, ఇది 2 ఎకరాలు ఏదైతే 7వ డివిజన్ ఉందో 7వ డివిజన్ పక్కన పాత టైంలో కౌన్సిలర్ అప్రూవ్ చేశారని చెప్పి మనకు వచ్చింది. అంటే 20/11/2020. ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత అంటే లోకల్ పబ్లిక్ అంతా కూడా వాళ్ళంతా కూడా ప్రాబ్లం ఉంది, అక్కడ వేరే పర్పస్ కావాలని చెప్పిన తర్వాత మేము ఎవరైతే మైనారిటీస్ పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిపించుకొని మాట్లాడి వాళ్ళకి 3 ఎకరాలు పక్కనే 100 మీటర్ల దూరంలో ఉండేదో లేకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ చూసి వాళ్ళకి అలాట్ చేసిన తర్వాతే ఏదైతే వీళ్ళకి 2 ఎకరాలు పెట్టారో దాన్ని అప్పుడప్పుడు చేస్తామని చెప్పేసి కూడా చెప్పాం. అది మన వాళ్ళు తెలియకుండా దీన్ని ఎజెండాలో పెట్టారు. వాళ్ళకి మైనారిటీస్కి ఇచ్చిన తర్వాత ఈ 2 ఎకరాలు కూడా అక్కడ ఎక్కడైతే స్థానికులు వేరే పర్పస్ అడుగుతున్నారో దాన్ని అలాట్ చేసే విధంగా నెక్స్ట్ వాయిదాలో పెట్టుకున్నామని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ముస్లిమ్స్ వాళ్ళు కూడా మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద మాకు కుల రాజకీయాలు కాదు. ప్రాంతంలో సంబంధించిన తయారు చేసి దీని డివిజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీపల్లి గుంటూరు వారి పంపగా వారు ఆమోదించున్నారు. 44 సర్క్యులేషన్ ప్యాటర్న్ వివరాలను జతపరచడమైంది. సదరు ఆమోదించిన సర్క్యులేషన్ ప్లాన్లను సంబంధిత సచివాలయ మరియు ఒంగోలు నగరపాలక సంస్థ నోటీసు బోర్డుల అభ్యంతరములు మరియు సూచనలు కూడా ఉంచడం జరిగినది. వాటిని యాజిటీస్గానే ఉన్న కొలతల ప్రకారమే చేశారా, లేదంటే ఓల్డ్ బిల్డప్ ఏరియా ఏదైతే ఉందో అదేవిధంగా న్యూ డెవలప్ ఏరియాలో ఏ విధంగా చేశారు, అదేవిధంగా ఈ డీకేస్ పట్టాలు ఉన్న చోట్ల ఏ విధంగా చేశారనేది మీ ద్వారా నేను ఏసీబీ గారు అడుగుతున్నాను. యాజిటీస్గా యాజ్ అన్ గ్రౌండ్ అంటే కంజెస్టెడ్ ఏరియా, ఓన్లీ కంజెస్టెడ్ ఏరియాలో ఉన్నటువంటి జనసాంద్రత ఎక్కువ ఉండి కంజెస్టెడ్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాల్లోనే మనం న్యూ డెవలప్డ్ కాకుండా ఓల్డ్ బిల్టప్ ఏరియాలోనే ఈ 44 సర్క్యులేషన్ ప్యాటర్న్స్ తయారు చేశాము. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ విడ్త్ ఎంత ఉందో అంతవరకే. అంటే అక్కడ జనాలకి ఓల్డ్ బిల్టప్ ఏరియాలో రోడ్డు విడ్త్ కాకుండా ప్లాట్ లెంగ్త్లు తక్కువ ఉంటే వాళ్ళకి 30 అడుగుల రోడ్డు కావాలంటే వాళ్ళ దాంట్లో 5-10 అడుగులు అట్లా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఇబ్బందికరమని గవర్నమెంట్ వారు సూచనలు చేశారు. అందుకని యాజిటీస్గా యాజ్ అన్ గ్రౌండ్ 20 ఫీట్ ఉంటే 20 ఫీట్కే పర్మిషన్ ఇచ్చేట్టుగా ఒక ఈ సర్క్యులేషన్ ప్యాటర్న్ తయారు చేసి ఆమోదం చేశారు. కింది క్యాడర్ ఉద్యోగులను ఒక కార్పొరేషన్ నుండి వేరొక కార్పొరేషన్కు బదిలీ చేయటకు జనరల్ ట్రాన్స్ఫర్ సమయంలో కూడా అనుమతి ఇచ్చి ఉండలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక పంచాయతీ నుండి కార్పొరేషన్కు బదిలీ చేయడం విషయంపై కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు ఒంగోలు నగరపాలక సంస్థ వేకెన్సీ పొజిషన్ ఏ చట్టం ప్రకారం అడిగినారు 9/10/2024 గల వాటి లెక్కలో బదిలీలకు సంబంధించిన అభివృద్ధి పొజిషన్ ప్రస్తావించినారా లేదా మరియు సంబంధిత ఫైలు పొందుపరిచిన జీవోఎంఎస్ నెంబర్ 75 తేదీ 17/8/2024 ఉత్తర్వులు నమోదుపరిచిన. కాకపోతే ఏదైతే మీ ద్వారా కమిషనర్ గారికి కానీ రెవెన్యూ అధికారులు కానీ ఒకటి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. కొన్ని హౌసెస్ కి అసెస్మెంట్ నెంబర్స్ డబుల్ అసెస్మెంట్స్ నెంబర్ ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే వాటర్ ట్యాక్స్ అవనండి, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అవనండి మరియు హౌస్ ట్యాక్స్ అవనండి డబుల్ అసెస్మెంట్స్ ఉండటం వల్ల ఏరియాస్ బాగా పెరిగిపోయి పెండింగ్ అనిపిస్తున్నాయి అధ్యక్ష. ఒకసారి ఎంక్వైరీ చేపించి ఏదైతే డబుల్ అసెస్మెంట్స్ ఉన్నాయో వాటిని సింగిల్ అసెస్మెంట్స్ గా చేసి
వారికి ప్రజలు చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు అధ్యక్ష, మన కార్యాలయం చుట్టూ తిరుగుతూ. మీ ద్వారా కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. చాలా చోట్ల ఇలాంటి అసెస్మెంట్లకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ట్యాక్స్ కలెక్షన్ జరుగుతుంది కాబట్టి మార్చి ఎండింగ్ తర్వాత అన్నింటినీ మొత్తము ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసి పెద్ద ఎత్తున సర్వే చేయించి ఈ విధంగా రవితేజ గారు చెప్పినటువంటి అలాంటివి ఏవైతే ఉన్నాయో చాలా మంది కార్పొరేటర్స్ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. మార్చి తర్వాత అధ్యక్ష దీనిపైన సమగ్ర నివేదిక తయారు చేసి మళ్ళీ మన గౌరవ కౌన్సిల్ ముందు ఉంచడం జరుగుతుందని తెలియజేయడమే. అధ్యక్ష దాన్ని కూడా బ్యాన్ చేయవలసిందిగా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని కోరుకున్నాం అధ్యక్ష. నగరంలో మీరు ఎంతో డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మీ ఆధ్వర్యంలో కొత్తపట్నం బస్ స్టాండ్ గత 30 సంవత్సరాల నుంచి కూడా అది ఇరుకుగా ఉండి ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో మీరు పూర్తిగా దాన్ని తొలగించి ఎన్నో ఒత్తిళ్లు వచ్చినాయి. ఒక కార్పొరేటర్ గారి దగ్గర బంధువులైనా కూడా ఆయన కూడా కన్విన్స్ చేసి ముందు ఆ అప్రోచ్మెంట్ అన్ని తీసేసి అవి విధంగా చేస్తారు. అదేవిధంగా మన మమ్మగూడెం ఎక్స్టెన్షన్ కానీ అక్కడ మన కర్నూలు రోడ్లో పాత కాలువ చేసి అతి త్వరలో ఒక 4 months 5 months లో కంప్లీట్ చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా పనులు కూడా చక్కగా బ్లాక్ పోయడం త్వరతగతిన జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా మన అమలు ఛాన్సలర్ కాపర్చన చంద్ర గారికి అలాగే ఎంపీ శ్రీనివాసరెడ్డి గారికి అందరూ కూడా ఈ కార్పొరేట్ సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్పాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం. ఎందుకంటే ఎన్నో బాధపడ్డాం అక్కడ నెల్లూరు బస్ స్టాండ్ రత్నమాల వస్తూ మెయిన్ డ్రైన్ ఉంది. చిన్న వర్షం పడ్డా కానీ ఆ డ్రైన్ అంతా వాటర్ రోడ్డు మీదకి వచ్చేసి అంతా అక్కడ టెంపుల్ కూడా ఉంది, వినాయక టెంపుల్. అది కూడా ఊళ్ళో వాటర్ ప్రజలు బాగా ఇబ్బందిగా ఉంటారు. గతంలో జాతీయ 40 లక్షల నుంచి టెండర్ పిలిచి గవర్నమెంట్ చేశారు. కానీ టెండర్ వేశారు కానీ వాళ్ళకి బిల్లులు రాలేదని చేయలేదు. దాన్ని లాస్ట్ టైం అన్ని క్యాన్సిల్ చేసినప్పుడు దాంట్లో కూడా క్యాన్సిల్ చేశారు. లాస్ట్ వీక్లో మన ఎమ్మెల్యే గారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. దయచేసి అది మెయిన్ రోడ్ కాబట్టి అక్కడ రైలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆ వస్తువు కూడా ఏదో గ్రాంట్లో పెట్టవలసిందిగా ఎమ్మెల్యే గారికి కోరలేదు. ఎందుకంటే టౌన్లో చాలా చోట్ల ఇలాంటి వర్షం నీరు అంతా కూడా రోడ్లపైన ఉంది. సో దాన్ని ఖచ్చితంగా గౌరవ కార్పొరేటర్ నాగరాజు గారు అడిగినట్టుగా త్వరలో దానికి కూడా నిధులు కేటాయించి అక్కడ కూడా ఈ డ్రైనేజ్ ఇష్యూని పరిష్కరిస్తామని గౌరవ సభకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 20, 25 బడ్జెట్ కార్పొరేటర్స్కి ధన్యవాదాలు. చివరిగా ఒంగోలు అందరూ కూడా వారి సమస్య చెప్పారు కాబట్టి మన ఎమ్మెల్యే గారిని వారి పరిష్కరించే విషయంగా వాటర్ సర్వీస్ కానివ్వండి, ఇంకా కొన్ని గ్రీన్ బెడ్ కానివ్వండి, టైల్స్ కానివ్వండి కూడా దయచేసి దాన్ని కూడా ఎందుకంటే వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అధ్యక్ష. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మేయర్ గారు, కమిషనర్ గారు సిబ్బంది కూడా ఈ చివరి సంవత్సరం డివిజన్లో సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తా మంచిగా తెలుసుకోవాలని